డిజిటల్ అరెస్ట్ వేధింపులకు భయపడి హార్ట్ అటాక్ తో రిటైర్డ్ మహిళా డాక్టర్ మృతి చెందింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆ మహిళా డాక్టర్ ని 3 రోజుల పాటు వేధించారు సైబర్ కేటుగాళ్లు. మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయంటూ భయపెట్టారు. వీడియో కాల్ చేసి పోలీసుల వేషధారంతో బెదిరించారు. మనీ లాండరింగ్ కేసులో వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. వారు చెప్పిన అకౌంట్స్ కి 6.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది ఆ బాధితురాలు. అయినా సరే వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు. వారి వేధింపులతో తీవ్ర ఆవేదన చెందిన ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కుమారుడు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఒక 75 ఇయర్స్ 75 సంవత్సరాల రిటైర్డ్ డాక్టర్ ఆమె మధురానగర్లో ఉంటారు. వాళ్ళ కుమారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె దాంట్లో డిజిటల్ అరెస్ట్ సుమారు ఈ నెల 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో, అంటే సెప్టెంబర్ 6 నుంచి 8వ తారీఖు మధ్యలో ఇది జరిగింది. అందుకు ఫోన్స్ వచ్చినాయి, మీరు ఇల్లీగల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి వీడియోలో పోలీసులు రావడం, వాట్సాప్ కాల్లో పోలీసులు వచ్చి దాని వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇలాంటి చూపెట్టడం, మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడం వల్ల ఆమె వాళ్లకు ఒక 6,60,000 రూపాయలు వాళ్ళకు పంపడం జరిగింది. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సో వాళ్ళ కుమారులు కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే, దీనివల్ల ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము, దాని మీద చర్య తీసుకోమని చెప్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని మేము టాప్ ప్రయారిటీ, దానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అతను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తాడు. తర్వాత ఎక్కువగా మీ అరెస్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ చూపెట్టడం జరుగుతుంది. అట్లా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక ఆఫీసర్ వీడియోలో ప్రత్యక్షమవుతాడు. అతను కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంగతి మీరు ఎవరికి చెప్పినా కూడా మిమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాము, ఎవరికి చెప్పక